ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. రే గన్ను, నీ దగ్గర నిద్ర మాత్రం ఉన్నాయా? ఉన్నాయరా? ఎందుకు వేసుకోవాలరా? సిగ్గులేదురా? మేడం అన్ని తిట్లు తిట్టిన తర్వాత నీకు నిద్రపోవాలని ఎలా అనిపిస్తుందిరా? నిద్రపోవడానికి కాదురా, చచ్చిపోవడానికి. అవునరా, ఇంకా బతికి ఏం సాధిద్దాం? నేను 3 ముళ్ళు వేసి కట్టుకున్న భార్యని ఇంకొకటికి ఇచ్చి కన్యాదానం చేసినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా. అవునరా, మనం బతకడం వేస్ట్, చచ్చిపోవడమే మంచిది. కరెక్ట్. కలిసే బతికాం, కలిసే చచ్చిపోదాం రా. హలో ఫ్రెండ్స్, ఎక్కడికి? చావటానికి. సచ్చేర్లే. లేదు మేడం, నిజంగా చావడానికి వెళ్తున్నాం. మీరు చస్తే బాంబ్స్ ఎవరు పట్టుకుంటారు? ఇంకా చావకుండానే మోసేస్తారండి మేడం. నేను మాత్రం సిన్సియర్ గానే చెప్తున్నాను. నా మీద మీకు పీకల దాకా కోపం ఉందని నాకు తెలుసు. ఐఎమ్ సారీ. లేదు మేడం, మా చేతకాంతానికి మేము నిజంగానే సిగ్గుపడుతున్నాం. నో నో నో, అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. అప్పుడప్పుడు పొరపాటు జరిగితే పర్వాలేదు మేడం, అది అలవాటైపోతే దరిద్రంగా ఉంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇంకా మొహాలు అలా తిప్పుకునే మాట్లాడుతున్నారు? మా మొహాలు మీరు చూపించద్దన్నారుగా, అందుకే ఇటు తిరిగాం. మీ మొహం కోపంలో అలా నోరు జారాను. చూడండి, మీరు మళ్ళీ నా కోఆపరేట్ చేస్తేనే నేను ఈ కేసుని కంటిన్యూ చేస్తాను. మేం కోఆపరేషన్ ఎప్పుడు చేసానండి, చెడగొట్టడం తప్ప. నో నో నో, నాట్ ఎట్ ఆల్. నిజానికి కోఆపరేషన్ సిబిఐ నుంచే లేదు. మిమ్మల్ని జీరోల కింద జమ కట్టి నాకు అప్పగించారు. కానీ నిజమైన హీరోలు మీలోనే ఉన్నారన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. మేము హీరోలవా? నీకేం తక్కువ? నీలో అందం ఉంది, ఆవేశం ఉంది, సాధించాలన్న పట్టుదల ఉంది. యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ముద్దు, అన్నట్టు ఈ కేసు ముగిసే వరకు నన్ను ఇక్కడే ఉంచుకుంటారా? మేడం ఏంటి మీరు మాట్లాడేది? మేము మిమ్మల్ని ఉంచుకోవటం ఇది మీ నోటంటే రావాల్సిన మాట కాదు మేడం. కర్మ, ఇక హోటల్లో ఉండడం మంచిది కాదు. నేను మీతో పాటు ఇక్కడే ఉంటానని అడిగాను. వెరీ గుడ్, మాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూములకు అలవాటు పడ్డ మీరు ఇక్కడ ఉండగలరా అని. ఎక్కడ ఉంటున్నావు అన్నది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సాధిస్తున్నాం అన్నదే ముఖ్యం. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. చూసావా సరస్వతి? సూపర్ ఫిగర్ బాస్. ఎరా గను, అర్ధరాత్రి ఇంకా దొలుతున్నావు? నిద్రపట్ల? నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? దోమ కుట్టిందా? లేదురా, ప్రేమ కుట్టింది. మనసులో ఏదో తీయని బాధ. బాడీ గాల్లో తేలిపోతున్నట్టుంది కదా. అవునరా, హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటుంది కదా. అరే కరెక్ట్ చెప్పేవే, నీకెలా తెలుసు? నా పరిస్థితి కూడా అదేరా. అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావు అనమాట. అవునరా. అరే ఎవరు అమ్మాయి చెప్పరా ప్లీజ్. ముందు నీ ప్రేమ దేవత ఎవరో చెప్పరా. ముందు నీ ముంతాజ్ ఎవరో చెప్పరా. ముందు నీ లైలా ఎవరో చెప్పరా. ముందు నీ జూలియట్ ఎవరో చెప్పరు కాక చెప్పను. సరే అయితే బొమ్మ బొరుస వేద్దాం. బొమ్మ పడితే నువ్వు చెప్పాలి, బొరుస పడితే నేను చెప్పాలి. ఓకే. అరే కాయిన్ ఏది? అటకెక్కింది. ఏంటో చెప్పుడు, ఏం జరిగింది? ఎక్కడెక్కడ బాంబ్స్ పేల్చారో, ఎప్పుడు పేల్చారో అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఓసిన ఆల్ఫా సంకలో పెట్టుకుని ఊరంతా ఎదిగాం కదరా. ఎవరి రామ్కోటి? అవును జగన్, ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు అక్కడ సిబిఐ ఆఫీస్లోనే ఉండు. నేను వచ్చేస్తాను. ఛే, ఎంత ట్రై చేసినా ఆ రామ్కోటి ఆచూకి తెలియట్లేదు. ఏదో క్లూ దొరకాలి. మేడం అటు చూడండి, 2 చిన్న గుడ్డ పెళ్లికి కట్టుకుని ఒక అమ్మాయి వెళ్తుంది, చూసారా? బుద్ధుందా నీకు? ఏ పని మీద వచ్చా మనం? అబ్బా, నా ఉద్దేశం అది కాదు మేడం. ఆ అమ్మాయి నడిచి వెళ్తుందా? వెళ్తుంది. జీబులోకి ఎక్కి కూర్చుందా? కూర్చుంది. జీప్ స్టార్ట్ చేసిందా? స్టార్ట్ చేసింది. ఫస్ట్ గేర్ వేసిందా? ఏంటా రన్నింగ్ కామెంటరీ? అబ్బా, ఫస్ట్ గేర్ వేసిందా లేదో చెప్పండి. వేసినట్టుంది. బయలుదేరిందా? బయలుదేరింది. అమ్మాయా,
ఆ అమ్మాయి మేడం సూట్ కేసు వదిలేసి పారిపోయింది. ఓహో, వాట్? నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఇంత లేట్ గా చెప్పేది. మీ క్యారెక్టర్ ఏంటండి? ఓసారి తొందరపడమంటారు, ఓసారి తొందరపడదంటారు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మ్యామ్, సార్ 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 బిల్ సార్. ఏ మ్యాన్ ఫ్రమ్ సిబిఐ. అయితే ఏంటి బే, డబ్బులు కట్టు. నీ సిన్సియర్ని టెస్ట్ చేశానా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఐ విల్ ఫాలో. బీ కేర్ఫుల్. అలాగే. ఏంటి సార్? ఇప్పుడు లోపలికి వెళ్ళిందే ఫిగర్ ఏ టైపు? నైటింగేల్ సార్. రాత్రి 10 తర్వాత క్యాబరే డాన్స్ చేస్తుంది. క్యాబరే డాన్సా? అవును సార్. నేను చూడొచ్చా? 100 ఉంటే ఎవరైనా చూడొచ్చు, 1000 ఉంటే కలిసి డాన్స్ చేయొచ్చు, 10,000 ఉందనుకోండి ఇంటికి తీసుకెళ్లి డాన్స్ చేయించుకోవచ్చు. సిబిఐకి ఏమైనా డిస్కౌంట్ ఉందా? సిబిఐ చెయ్యి తీయండి సార్, ఏం మాడుతున్నారు? చల్రే. మేడం మీ దగ్గర డబ్బు ఎంత ఉంది? ఎందుకు? 1000 ఉంటే ఇక్కడ డాన్స్ చేయొచ్చు, 10,000 ఇస్తే ఆ అమ్మాయి మన రూమ్కి వచ్చి డాన్స్ చేస్తుందంట. అదే ఎక్స్ట్రా అనేది. నువ్వు జగన్ వెళ్ళి ఆ అమ్మాయిని లేపుకురమ్మంటారా? తీసుకొస్తే చాలు. అలాగే మేడం. బ్రహ్మచారులు ముదిరితే అంతే. మర్యాదగా చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వాడి కోపం వస్తే వాడేం చేస్తాడో వాడికే తెలియదు, నాకు తెలియదు. చెప్పు. మర్యాదగా చెప్పు. గన్ను నా కోపం వస్తుందిరా. వస్తుంది వస్తుంది, తెలిసిపోతున్న సిమ్టమ్స్. చెప్పు చెప్పు తల్లి. ఆ అమ్మాయి అలా చెప్పదు. మీరు ఇంటెలిజెంట్ గా చెప్పించండి మేడం. దానికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. నోరు కట్టేస్తే ఎలా చెప్తుంది? ఇప్పుడు చెప్పు, ఆ బాంబ్ స్ట్రెస్ గురించి నీకేం తెలుసు? నాకేమీ తెలీదు. మర్యాదగా చెప్పు, లేకపోతే ఆడదానని కూడా చూడను. నిజంగా నాకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ. మా సిస్టర్ బ్రీఫ్ కేస్ ఇచ్చి రామకోట్కి ఇవ్వమంది అంతే. రామ్కోట ఎవరతను? మా సిస్టర్ కి బాగా తెలుసు. తనంటే మోజు. మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది? చెప్తాను. జరిగిందేమిటో తెలిసాక నేను తిట్టాలో పొగడాలో అర్థం కాని హెడేక్ లో ఉన్నా. జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్రమాదం జరగకుండా అనేక మందిని కాపాడి వాళ్ళకి ఏ హెడేక్ లేకుండా చేశావు. వెరీ గుడ్. కానీ ఈ క్రాకర్ షాప్ వాడిని ఎందుకు వదిలేశావు? అది నీకు హెడేక్ గా లేదా? సారీ సార్. పైగా ఢిల్లీ నుంచి వచ్చావు, ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఏదో పెద్ద హెడేక్ ఉన్నట్టు. చూడు, హైదరాబాద్ సంగతి నీకు తెలియదు. ఇక్కడ బాంబ్ స్టేషన్ పట్టుకోవడం అంటే నీకు పెద్ద హెడేక్. అందుకని నువ్వు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడం చాలా మంచిది. అలా అనకండి సార్, అసలు పొరపాటు అంతా నాదే. అవును సార్, అసలు జరిగింది ఏంటంటే ఐఎమ్ సారీ సార్, నా తొందరపాటు వల్ల ఇదంతా జరిగింది. మరోసారి ఇలా జరిగిందంటే నా హెడేక్ చాలా సీరియస్ గా ఉంటుంది. వెళ్ళండి. సారీ మేడం, అనవసరంగా నా గురించి మీరు ఆఫీసర్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నో నో, ఇందులో మీ పొరపాటేం లేదు. కానీ ఆవేశంలో అరుదైన అవకాశాలను మిస్ చేయకూడదు. చాలు సరస్వతి, చాలు. ఇంత జరిగినా నువ్వు ఒక్క మాట కూడా నన్ను అనకుండా ఇన్స్పైర్ చేస్తున్నావు అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. డమ్మీ పేలినప్పుడు ఇంత భయపడితే ఒరిజినల్ పేలినప్పుడు చచ్చిపోతాయేమో. ఇక్కడ అన్ని కరెక్ట్ గానే పేలుతున్నాయి, అక్కడే పేలటం లేదు. ఏమో డబ్బింగ్ క్యా బోల్ రहा है? నేను బోలడం కాదు, అదిగో బోలేవాడు వస్తున్నాడు. సార్ క్రాకర్స్ బాంబ్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. साहब जुबली हिल्स का बम प्लान सत्यानाश हो गया. क्या बोला रे? ఏమన్నావురా? ఇప్పుడు తుగ్లకాడెళ్ళి వాడిని పట్టుకుంటాడేమో. बोल रे. ఎవరు చేసిర్రా ఇది అని అంటాడేమో. बोल किसने किया रे? చెప్పు, ఎవరు చేశారా ఇదంతా? సిబిఐ ఆఫీసర్ సరస్వతి. तेरे कुछ नहीं हराम जादे. सुबह के बच्चे. 1 2 3 ఇవన్నీ మనకి తెలిసినవే హిందీ తిట్లు. తుగ్లకి కోపం వచ్చినట్టుంది, ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. సారీ సార్. మీరేనా జగన్ అంటే? అవునండి. ఈ ఫ్లేవర్ బుక్ తెచ్చింది మీకోసమేనండి. నా కోసం? అవునండి. ఈ రోజు నా పుట్టినరోజు కాదే. పుట్టినరోజు కన్నా చాలా గొప్ప రోజు సార్. మీరు మేడం గారు మా జూబ్లీ హిల్స్ ని సేవ్ చేశారు, అందుకే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ అ మినిట్. మీ పేరేంటండి? పీటర్. ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అతిరా అతి, ఇది కూడాది. ఏంట్రా ఇది? మన ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది, ఫ్యాన్స్ ఇచ్చారు. అవును, వీడేంట్రా బొకేతో పాటు వాచ్ కూడా ఇచ్చాడు, పైగా టైం కూడా తప్పుంది.
సరి చేయి. సెట్ చేస్తే పోలా 1 సెకండ్ ఎత్తిపండి. మై గాడ్, టైం బాంబ్. ఫిష్ ఫ్రై రెడీ సార్. అవే క్యా హై? ఏంటి ఫిష్ ఫ్రై. మీరు పంపిన బుకే బాంబ్ దెబ్బకి చచ్చిన చేప వేపడేమో. క్యా కह रहा है? बुके बाम से सरस्वती को कुछ नहीं हुआ लेकिन मछली मर गई बेचारी. ఇప్పుడు ఈ తుగ్లక్గాడు వాడి చంప పగలు కొడతాడేమో. ఇదేంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? మగ ఫైర్ ఏమో. बड़ा अच्छा लौंडा है रे. चुपचाप वापस आ गया. చాలా మంచి పిల్లాడు మూసుకుని వచ్చేసాడు. అది కాదు సార్. బ్రెయిన్ తో కొట్టడం అంటే ఇదేనేమో. अबे सुन, उसको छोड़ना नहीं. चल उसका पीछा कर. డబ్బింగ్ అవసరం లేకుండా అట్టుపండు ఒలిచి తొక్క నోట్లో పెట్టని చెప్పాడే. మేడం, ఇది అసలే చోర్ బజార్. ఇలాంటి ప్లేసుల్లో మనం తిరగటం కొంచెం రిస్క్ అవుతుంది. ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పదు.